ప్రతి ఒక్కరు టిక్ టాక్ చేయడం ఎందులో పెడుతున్నారు? సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఎన్ని లైక్స్ వస్తున్నాయో, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, ఎంతమంది చూస్తున్నారో అవి చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందులో పనికొచ్చిన ఉన్నవి 5% అయితే పనికి మాలినవి 30% టిక్ టాక్లో చేస్తూ ఉన్నారు. ఇదొక పెద్ద దెయ్యమండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు టిక్ టాక్ చేస్తూ ఉన్నారు. రెండో దెయ్యం ఏంటంటే డ్యాన్సులు అండి. ఏంటంటే రెండో దెయ్యం డ్యాన్సులు. ఎక్కడ చూసినా డ్యాన్సులే. ఎక్కడ చూడండి, ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గుపడి చాలా చక్కగా సాంప్రదాయపరంగా ఎక్కడికి వెళ్ళేదండి? పెళ్లి మండపంలోకి వెళ్ళేది. ఇప్పుడు పెళ్లి కూతురు ఎంత రచ్చ చేసి డ్యాన్స్ చేస్తే అంత హైలైట్, అన్ని లైక్లు. ప్రతి పెళ్లిలో కూడా ఎక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది? మనం సారిపిల్లి వెళ్ళాం. సారిపిల్లి ఒక మ్యారేజ్ అయితే నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. నా భార్య నేను వెళ్ళాం. వాళ్ళు ముందే చెప్పారు, చిన్నబాబు గారు అమ్మగారు రావాలా, అమ్మగారు వచ్చి పెళ్ళికూతురుని తయారు చేయాలా, అమ్మగారిని చీర కట్టాలా, అమ్మగారిని మేకప్ వేయాలని కండిషన్ పెట్టారు. ఎందుకమ్మా అని అంటే, కాదండి దైవజనాలు అయితే మరి పెళ్లి కూతురికి మాకు దీవెనండి, ఆశీర్వాదం, మీరు తీసుకురండి. అలాగే తీసుకొని వెళ్ళారు. ఈవిడ పాపం అన్నీ చేసింది, చీర కట్టి మేకప్ వేసి అన్ని చక్కగా తయారు చేయించింది. అయిపోయింది. గుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. కారు ఆపారు. మా కారులో దిగింది పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకు పారిపోతుందండి ఒకటే. అమ్మా నువ్వు మెల్లిగినాడమ్మా అంటే ఉండండి అనే ఆర్డర్ చేయని విదిలిచ్చేసుకొని పెద్ద పెద్ద తోటలు వేసుకొని పెళ్లి మండపంలోకి వచ్చింది. ఇది పెళ్లి కూతురు ఒకటే వచ్చేసింది. తీసుకురావడానికి పెద్దలు ఎవరు లేదంటూ అనుకున్నాం. తర్వాత తెలిసింది, ఏమమ్మా నువ్వు వచ్చేసావని అంటే అది వెనకొస్తానండి, ముందు వచ్చేసానండి అని డుక్కుని కూర్చుని కూర్చులో. అంటే ఇప్పుడు కల్చర్ ఏమైపోయిందంటే డిఫరెంట్ అయిపోయింది, వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. అందులో మీ ఆడవాళ్ళకి శతకోటి నమస్కారం, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే దేవుడు గొప్ప పక్షపాతి అండి. తెలుసా మీకు? మొగోడినేమో మట్టి పిసికి చేస్తే వీళ్ళేమో ఎముకలు తీసి మాంసం తీసి తయారు చేశారు. అందుకే డామినేషన్ బాగా మొగోళ్ళ మీద చేస్తారు. జీవమయం ఒకటే. కానీ ఏంటి కొన్ని సమయాల్లో వాక్యం చదివితే గొప్ప విచిత్రంగా ఉంటుందండి. యేసయ్య ఏం చేశాడు? యెహోవా దేవుడు మట్టి పిసికి ఆదాము చేస్తే ఆయన మెడవచ్చడానికి దేవుడు ఏమో అమ్మమ్మ గారిని ఆ మాంసాన్ని ఎముకల్లోనండి, ఎముకల గుచ్చుకుంటూ రావడం. ఒకసారి చూడండి ఎంత ఒకసారి ఏంటంటే మా ఆవిడ 2 తిట్లు తిట్టాడండి. అంటే బూతులు కాదండి, అలా రేట్కమ్మంది మా ఇంట్లో. ఇంక ఇంట్లోకి రాలేదు. 2 మాటలు అన్నానండి. అయ్యగారు ఫంక్షన్ అయింది అనుకుంటాను, ఆగస్టు నెలలో చేశాము లాస్ట్ ఇయర్. మధ్యలో కరోనాని వ్యాపించి నేను ఆవిడ అప్పటికి బండి మీద పడిపోయి చేయనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తానులే ఉండు, నాకేంటంటే క్లీన్ అయిపోవాలి, ప్రాంగణం అంతా శుభ్రం అయిపోవాలి. ఇవన్నీ మరుసటి రోజు ఎత్తి పెట్టుకొని ఆ ముందు రోజు పాప ఎవరో కష్టపడ్డ సహకరించారు. ఇంకా పెండింగ్ వర్క్ ఉండిపోతే 6 గంటలకు వచ్చి అన్నీ చేసుకుంటాం. ఇంటికి చెమటలు ఎక్కిపోయి నేను వెళ్తే నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావు అన్నది బాగా. ఒకసారి పట్టించుకోవడం మానేసావు అనేసరికి నాకు గొప్ప వచ్చిందండి. ఏం పట్టించుకోలేదు, ఎందుకలాగ అయిపో తీసుకెళ్తాను హాస్పిటల్కి ఉండాలా అన్నాను. అనేసరికి 2 మాట్లాడు. నీలో రేట్కా మేము నువ్వు బాబు నువ్వు మాట్లాడుతూ నువ్వేం బయలుదేరిపోవని చెప్పేసి మా ఇద్దరిని పెద్దవాడిగా సమర్థించింది. ఆ ఏడుపుకి నేను చెల్లించుకుని వెళ్ళేటో తెలుసా, 3 చీరలు కొనవలసి వచ్చిందని సీఎంఆర్కి తీసుకొని వెళ్ళి. అప్పుడు నేను ఆవిడ జోలికి ఊసి చెప్పడం మానేశాను పొరపాటు కూడా. ఎందుకంటే ఏదో అన్నామా 3 డ్రెస్సులు 3 చీరలు తట్టుకోవడం నా వల్ల కాదు. గొప్ప స్పెషలిస్ట్ నిజంగా. దేవుడు ఎక్కడిచ్చాడో ఆడవాళ్ళకి జ్ఞానం అనిపిస్తుంది ఒకసారి. తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు, నిజంగాను గొప్ప వాళ్ళని మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. గట్టి దేవుని స్తోత్రం చేయలేద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, పూర్వం అరిటాకుల్లో భోజనాలు చేసేవారు అన్నమాట. సంసారాలు అనుకుంటే పచ్చుకుండేవాట. అరిటాకులు అయిపోయిన తర్వాత మట్టి పిడకల్లో భోజనాలు చేశారు. ఆ తర్వాత ఎనప ప్లేట్లు వచ్చాయి, తర్వాత గాజు పాత్రలు వచ్చాయి. ఇప్పుడేమో థర్మోకాల్ షీట్లు యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేయడమే. ఏం చేస్తున్నారు ఫంక్షన్స్ లో? గబగబా భోజనం చేసేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నాం. థర్మోకాల్ షీట్ ఆ ప్లేట్ పేపర్ ప్లేట్ అక్కడ పడేస్తున్నామమ్మా, పెట్లో పడేస్తున్నాం. అయితే
నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు శారీరకముగా భౌతికంగా మనం ఈ లోకంలో బ్రతుకుచున్న మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, శారీరకంగా పాత్రల్లో మనం పెట్టి ఆహారం మనం తింటా ఉంటాం. ఇంకా మన పూర్వీకులు ఋషులు పెద్దవారు వాళ్ళంతా ఆకుల్లోనే ఆహారం తిని, ప్రకృతిలో పుట్టి పెరిగినటువంటి ఆకుల ఆహారం తిరిగి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు 130 150 సంవత్సరాలు బ్రతికిన వారిని చాలా మందిని చూస్తూ ఉన్నా. ఈ మధ్య జపానీస్ దేశానికి చెందినటువంటి ఒక జపానీ వాడు ఏం చేశాడట, వాడు వయస్సు 87 సంవత్సరాలట. వాడు పసిఫిక్ మహాసముద్రం అంతా ఒక్కడే దేని మీద తిరిగాడు, షిప్ మీద తిరిగి ఒడ్డుకు వచ్చి వాడు తిరిగిందంతా కూడా రికార్డింగ్ చేసి ఆ దేశంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఒక విచిత్రం లేదా ఏదో ఒక మంచి పని మనం చేయాలా. ప్రజలకున్న ఆశ ఏమిటంటే, ఏదో ఒక మంచి పని చేయాలా, మనము హైలైట్ అవ్వాలా, ఏదో మంచి పని చేయాలా, మనము పేరు పొందుకోవాలా, దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభు అయితే మనలను మంచి పాత్రలుగా ఉంచాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎలాంటి పాత్రలండి? ఆధ్యాత్మికముగా దేవుని కొరకు పరిశుద్ధమైన పాత్రలుగా, ఆయన రక్తము చేత కడగబడిన పాత్రలుగా, రక్షణ పాత్రలుగా, కిరీట పాత్రలుగా, ద్రవ్యమిచ్చే పాత్రలుగా, అభిషేకించబడిన పాత్రలుగా మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చూసినట్లయితే దేవుడు చాలా విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఒక 10 నిమిషాల్లోనే నా వాక్యాన్ని ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వచ్చే వారము వాక్యం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే ఈ వారం మనకి సంస్కరణ ఆదివారం కనుక మరి మనకు ఆ కార్యక్రమం కూడా మన ముందు ఉంది కాబట్టి మనం ముందుకు త్వరగా వెళ్దాం. సామెతలు 19వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 19వ అధ్యాయము. సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనే ఎత్తడు. చాలా సోమరి జాగ్రత్తగా విందాం. దేవుడు ఏమన్నాడు? ఏదోను వనములో ఆదామవ్వలను ప్రభు దేవుడు సృజించి ఏం చేశాడండి? చక్కటి ఆహార పదార్థాలు, మంచి పళ్ళన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. వారికి పళ్ళు తిని ఎక్కువైపోయి అవ్వమ్మ గారు సాతానుడికి లోబడిపోయి వాడి మాటలు విన్నందువలన బయటికి గట్టి వేయబడింది. ఆ చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుండి దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు కష్టపడకుండా, అంటే నువ్వు చెమటోర్చకుండా నీవు నీ ఆహారాన్ని సంపాదించుకోనలేవు. నీ భార్య అయిన అవ్వమ్మ మరి పురిటిలో పురుగు పడవకుండా బిడ్డలకి జన్మ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ 2 శాపనార్థాలు స్త్రీ పురుషులకి ఏదైతే వనములో ఆదామవ్వలు చేసిన పొరపాటు వలన దేవుడు శపించి భూలోకాన్ని గట్టి వేశాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ సామెతలు 19:24లో మనం చదువుకున్నాం. జాగ్రత్తగా విందాం. సోమరి పాత్రలో చెయ్యి ముంచినాను అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఆదాము స్టోరీ ఎందుకు చెప్పానంటే, కష్టపడకుండా శ్రమ పడకుండా మనెవ్వరికి కూడా ఆహారం అనేది రాదు. వస్తుందా చెప్పండి? అయ్యా నేను కష్టపడకుండా నేను కడుపు నింపుకుంటున్నాను అన్నవారు చేతులు చూపిద్దాం. లేదు కదా. ఏదో ఒక పని అది చిన్నదైనను పెద్దదైనను ఏదైనప్పటికీ కూడా భూలోకంలో బ్రతకడానికి ఈ పొట్ట పోషణ కొరకు ఖచ్చితంగా మనము కష్టపడి ఏదో ఒక పని చేయాలి. ఒక మంచి వాక్యము నేను మీకు అందించాలంటే 2 నుండి 4 గంటలు టైం తీసుకుంటాను. ముందు రెఫర్ చేస్తాను 2 గంటలు, తర్వాత మళ్ళా 2 గంటలు, గంటన్నర దాని మీద నేను టైం స్పెండ్ చేస్తాను. దీన్ని ఎలా అటెంప్ట్ చేయాలి మీ అందరికీ శరీరం కోసము తెలిసినేమో కానీ మీ మనసుల కోసం, మీ హృదయాల కోసం, ఆత్మల కోసం, మీ నాటి కోసం తెలిసినప్పుడు పాస్టర్ గారు ఒక్కడే. మిమ్మల్ని ఏ విధముగా ఆధ్యాత్మికంగా దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని ముందుకు నడిపించాలో అన్న ఆలోచనతో వాక్యాన్ని సిద్ధపాటు చేస్తూ ఉంటాం. సోమరి పాత్రలో చెయ్యి ముంచినను తన నోటికి వారి
దాన్ని తిరిగి ఎత్తడట. ఎందుకు ఎత్తడండి నా ప్రశ్న. ఎందుకు ఎత్తడు? ఇందాక స్క్రీన్ మీద తమ్ముడు రాజేష్ కొన్ని ప్రశ్నలు చూపించాడు. ఎందుకు చూపించాడంటే పాటకి మధ్య గ్యాప్ వచ్చేసరికి గుసగుసుకొని మాట్లాడకుండా ఉండాలి, మీ మైండ్ సెట్ డైవర్ట్ చేయాలని పాటకి మధ్య ఒక ప్రశ్న. అది అంత మాత్రమే కాదు, కానీ దాని వలన మనకు కూడా కొంత బైబిల్ నాలెడ్జ్ తెలుస్తుంది, కొన్ని ప్రశ్నలు తెలుస్తాయి, కొన్ని సమాధానాలు కూడా మనకు అర్థం అవ్వాలని ఆ బిడ్డల ఆలోచనతో అది అలాగే మన రాజేష్ రమేష్ కూడా వాటిని తయారు చేయడం జరిగింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే సోమరి పాత్రలు చేయముంచినాను వాడికి ఏమి దొరకదు. ఎందుకు దొరకదంటే ఎవడైతే కష్టపడి డబ్బులు సంపాదించి ఆ పాత్ర నింపబడాలి అంటే, లేదా ఆహారము ద్వారా ఆ పాత్ర నింపబడాలి అంటే సోమరితనాన్ని ఖచ్చితంగా విడవాలి ఖచ్చితంగా. ఏదో ఒక పని చేయనిదే ఆ పాత్ర నింపబడదు. సోమరివాడు పని చేయకపోతే ఆ పాత్రలోని ఆహారం తిందామనుకున్నా, తీసి పైకి చూపిద్దామనుకున్నా వాడు చేయ ఎత్తడానికి కూడా ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఖాళీ పాత్రతో ఉండిపోయింది కాబట్టి నింపైన పాత్రగా ఉంచబడాలి అంటే సోమరి తన సోమరితనమును విడిచిపెట్టి కష్టపడి చెమట ఊర్చి పని చేయాలని దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తూ ఉంది. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా. ఇంకొక శ్రేష్టమైన మాట మీకు నేను చూపిస్తాను. సామెతలు 25వ అధ్యాయము 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల, వెండి 25:4 ఓకేనా? వెండిలోను మస్టు తీసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రము చేద్దాం. చాలేదు, ఇంకా గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వెండిలోని మస్టు అంటే వెండి దానిలో ఉన్న మస్టు లేక మలినం, దాంట్లో ఉన్న చెత్త, కంటికి కనిపించిన చెత్త మిళితమైపోయి ఉన్న వెండిలో ఉన్న మస్తు బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా దానికి పనిచేసి అగ్గిలో పెట్టి కాల్చే ఆ కంసాల వారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ వెండిలో ఉన్నటువంటి మస్తంతా తీసేస్తాడు. దానిని పరిశుభ్రమైన స్థలంలో ఉంచాలంటే పుట్టమి వేయవాడు అంటే అగ్ని చేత పుట్టమి వేస్తాడు, కాలుస్తాడు. ఆ వెండిని బాగా కాలితేనే ఆ వెండి కరగబడతాది. కాల్చకబడకపోతే ఆ వెండి కరగబడదు. అది కరగాలి అంటే బంగారమైన వెండి అయినా కరగాలి అంటే అగ్నితో వాడు బాగా పుట్టమి వేస్తాడు. పుట్టమి వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరుస్తాడట. పాత్ర మనం మాట్లాడుకుంటున్నది పాత్ర కోసం చెప్తా ఉన్నాం, జాగ్రత్తగా విందాం. పాత్ర సిద్ధం చేస్తాడు. ఎందుకంటే చెత్త నుండి వేరు చేయబడినటువంటి, మస్తు నుండి వేరు చేయబడినటువంటి ఆ వెండిని తీసి పరిశుభ్రమైన పాత్రలో వాడి పెడతాడు. జమ్మిన వారు దేవుని స్తోత్రము చేద్దాము. హల్లెలూయా. సముద్రం అంటే అందరికీ ఒకటేనట్టండి కదా. సముద్రం మనందరికీ చూస్తాం. సముద్రం మనందరికీ ఒకటే. ఈతొచ్చినాడు, టెక్నాలజీ ఉపయోగించుకున్నాడు, సముద్రపు అడుగులో ఉన్న ముత్యాలు సంపాదిస్తాడట. ఈత రానాడు వల వేసి చేపలు పట్టుకుంటాడు. ఇంకా దేనికి పనికిరానాడు ఏం చేస్తాడు? ఒడ్డు నుండి ఆ సముద్రపు అలలకు ఆటుకోట్లకు కాలు మాత్రం తడుపుకుంటాడు. అంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అవకాశాలను, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన పాత్రలుగా పిలువబడుతున్న మనము, శ్రేష్టమైన పాత్రలుగా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఏం చేయాలా? దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వాటిని సరియైన విధములో మనము దానిని ఉపయోగించవలసిన వారమే ఉంటాం. బతకిష్టుల వలె, సోమరిపోతుల వలె మనం ఉండకూడదు. యాక్టివ్ పర్సన్స్ గా మనం ఉండాలి. ఉత్సాహము చూపే స్త్రీలుగా. ఇదిగో యెరూషలేము స్త్రీలు చాలా చురుకైన వారు, వారు చాలా చురుకైన వారని వాక్యములు సర్వించిన రీతిగా చురుకుగా ఉండ గొప్ప భాగ్యం
ఇంటర్వ్యూ పెట్టి ఎవరికైతే కావాలో కోరుకోండి, నేను ప్రపంచంలో చాలా ధనవంతుడు అయిపోయానని చెప్పాడట. చాలా మంది యవనస్తులు వెళ్ళారట, పేదవారు వెళ్ళారట, డబ్బులు ఉన్నవారు కూడా వెళ్ళారట. ఏదో ఎక్కడ అనేసరికి ఎంత ఆస్తున్నా ఫ్రీ అనేసరికి వెళ్ళాలని మనసు కలిగేస్తుంది అందరికీ. అందరూ వెళ్ళిపోయారట. అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి, నాకు మోటార్ సైకిల్ కావాలి, నాకు కారు కావాలి, నాకు ఫ్యాన్ కావాలి, ఎవరికి ఏంటి కావాలి ఇచ్చేయాలని చెప్పాడట రాజుగారు. కానీ ఇప్పుడు ఆలోచించాడట, చాలా తెలివైన పేదోడే కానీ పూరు గుడుసులో నాటి జీవిస్తాడు. తెలివితేటలు మాత్రం చాలా రిచ్. ఆ పేదోడు సమయం వచ్చింది, రాజుగారు అడిగారట, ఓ అబ్బాయి అందరూ ఏదో అడిగారు, అందరికి ఇచ్చాడు, వాళ్ళందరికంటే చాలా పేదోడుగా నువ్వు కనబడతా ఉన్నా, నీకేం కావాలి చెప్పని రాజుగారు అడిగారట. అప్పుడు రాజుగారితో వాడు అన్నాడట, అయ్యా నేను కోరుకున్నది ఒకే ఒకటి అయ్యా, ఏం చెప్పరా త్వరగా నాకు టైం అయిపోతున్నా అన్నట్టు రాజు. ఏమీ లేదండి, ప్రతిరోజు మధ్యాహ్నము మీరు నా ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్ళిపోండి సార్ అన్నదట. ఏంటన్నాడమ్మా? భోజనం చేసి వెళ్ళిపోండి సార్, మీరు నాకు ఏంటి ఇబ్బంది అన్నదట. నాకు తెలియనట్టు చూడండి అనేసరికి రాజుకి ఏం అర్థం కాలేదట. రే నేను రాజురా, నేను ఈ దేశంలో ఉన్న వారి అందరూ అవసరం లీడ్ తీరుస్తున్నాను, నువ్వేమో నీ ఇంటికి నన్ను భోజనానికి రమ్మంటున్నావు. అది ఒకరోజు కాదు, రోజు వచ్చి నేనేం పెడతాను అది తిరిగి వెళ్ళిపోండి రాజుగారు, అదే నా కోరిక అండి, అదే నా కోరిక అండి అని చెప్పి నొక్కు చెప్తున్నావు అని చెప్పి అన్నాడట రాజుగారు. సరే వస్తాలే ఏదో అన్నాడట. అయితే అప్పుడు నేను పేదవాడు కదా, రాజుగారి భోజనానికి వస్తే ఏం చేయాలమ్మా? రాజుగారికి బిందె అవడానికి పెట్టగలరా? ఎవరు సరిపోం పెట్టడానికి. కానీ తెలివైనడు కదా, ఇంటికి పిలిచాడట. ఏం పెట్టాడట? గంజాలం పెట్టి ఉల్లిపాయ పెట్టాడట రాజుకి. గంజాలం పెట్టి ఉల్లిపాయ పెడితే రాజు అనుకున్నాడట, ఈడటి గంజాలం పెట్టి ఉల్లిపాయ పెట్టాడు నాకని. సర్లే నేను వస్తానని మాట ఇచ్చాను, తింటానని మాట ఇచ్చాను ప్రజలందరి ముందు, నేను మాట తప్పకూడదని రాజుగారు ఆ గంజాలం ఉల్లిపాయ నంచుకొని అటు చూసుకొని తిన్నాడట. రాజుగారు కూర్చొని వెళ్ళిపోతున్నాడట పూరి గుడిసెలో. రాజుగారు తిన్నట్లు వెళ్ళిపోతారా? వెళ్ళిపోలేరు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. నోటి మంచం వేశాడట. నోటి మంచం మీద పడుకున్న నిద్ర రావట్లేదు రాజుగారికి. పట్టు మీద పడుకుంటాడు. ఇటు తిరిగి అబ్బా బయలుదేరిపోవా, వెళ్ళిపోదావా, రైతు అని చెప్పి సైనికుల్ని పిలిచాడట. అక్కడిని రాజుగారు ఆలోచన చేయడం ప్రారంభించాడట. వీడు నాకు భోజనం పెట్టడానికి కారణం లేదు, కానీ ఎందుకు నన్ను పిలిచాడని రాజుగారు తప్పిపోయిపోతున్నాడట. అక్కడ నేను రాజుగారు పిలిచి ఆ మంత్రి గారిని పిలిచాడట, ఆర్థిక మంత్రిని పిలిచి, అబ్బాయి నేను ప్రతిరోజు ఫలానా వీధిలో ఫలానా గ్రామంలో ఉన్న పేదవాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్తా ఉన్నాను, నేను మాట ఇచ్చాను 6 నెలల భోజనానికి వస్తానని, కనుక నాకు కావాల్సిన వసతులు అన్ని నువ్వేం చేయాలా? ఏర్పాటు చేయాలి. రథం మీద వెళ్ళినప్పుడు రోడ్డు బాగాలేదు, రోడ్లు వేయించు. వాడి ఇంట్లో కూర్చోడానికి ఇల్లు బాగాలేదు, ఇల్లు కట్టించు. నేను కుర్చీలో కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, మంచి బెడ్ వేయించు. నాకు కావాల్సిన వసతులన్నీ అక్కడ ఉండాలన్నాడట. అనేసరికి ఈ మంత్రికి బుర్ర తిరిగిపోయిందట. ఒకసారి అమ్మని ఎంత పని చేసేడు, చాలా తెలివైనాడు అని చెప్పి అనుకున్నాడట. ఇంకా రాజుగారు వస్తూ ఉంటే రాజుగారితో పాటు ప్రియ దేవుని సంగమా అక్కడ కావలసిన వాడికి కావలసిన వసతులన్నీ కూడా అమిరిపోతున్నా. ఈ 6 నెలల్లో ఆయన రాజుగారి తర్వాత 2 రోజులుగా అయిపోయాడు. చెప్పడం దేవుని నామాన్ని ఆయన పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన జ్ఞానమును మనము వాడుకునే వారముగా ఉండాలి. దేవుడిచ్చిన నోటిను చక్కగా ప్రభువుని స్తుతించే వారముగా మనం ఉండాలి, ఆరాధించే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని కనిపెట్టే వారము ఉండాలి, మంచి పాత్రలుగా మనం ఉండాలి, శ్రేష్టమైన పాత్రలుగా ఉండాలి, మత్తు లేని పాత్రలుగా మనం ఉండాలి, మత్తు వీడి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. చెప్పండి దేవుని నామాన్ని ఆయన పలుకుతాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకున్నాము. వాక్యంలో రాయబడుతుంది, వెండిలోని మస్తు తీసివేసిన ఎడల పుట్టుము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ప్రభువు నిన్ను పుట్టుము వేస్తా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధమైన పాత్రగా చేయాలని, పవిత్రమైన పాత్రగా చేయాలని, తలతల విరిసే పాత్రగా చేయాలని, అనేక మంది ఆకర్షించే పాత్రగా, అనేక మందిని నడిపించే రక్షణ పాత్రగా, అనేక మందిని పోషించే ద్రవ్యమిచ్చే పాత్రగా ప్రభువును చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్
నెక్స్ట్ వీక్ మనం చెప్పుకుందాం. అందరి కళ్ళు మోసుకుందాం, అందరి కళ్ళు మోసుకుందాం. మనకి సంస్కరణ ఆదివారం సంస్కరించుకునే సమయము, శ్రేష్టమైన సమయాన్ని ఆ దేవాది దేవుడు మనందరికీ ఇచ్చాడు కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన తమ్ముడు దీపం వచ్చి ప్రార్థన చేస్తారు, ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఎంతమంది వాక్యమును దేవుడు దీవించులాగున, అలాగే సంస్కరణ ప్రభు రక్తాన్ని సాదృశ్యమైన ఏర్పాటు చేయబడినటువంటి ద్రాక్ష